Third point. The third point of AI as a teaching tool is chat boxes and virtual assistants. The next topic is chat boxes and virtual assessments. ఎందుకు చాట్ బాక్సెస్ అండ్ వర్చువల్ అసెస్మెంట్స్? అసలు విఆర్, ఇక్కడ విఆర్ తీసుకున్నాం, ఇక్కడ చాట్ బాక్స్లో వచ్చి వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా చాట్ యాప్స్ ఏమున్నాయి, లింక్డ్ఇన్ ఇవి తీసుకున్నాం. ఇన్స్టాగ్రామ్ మర్చిపోయాం ఫస్ట్. సో ఇవి చాట్ బాక్సెస్ కింద తీసుకుందాం. మీకు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను. So let's see. AI-driven chat boxes and virtual assessments and pivotal in boosting students' learning experience. Number 1, students' learning experience. Number 2, these intelligent systems offer, promote, aid, guidance students through homework tasks, addressing queries and offering valuable feedback. ఇందాక మనం టీచర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. నా స్టూడెంట్స్ వర్క్ ఫీడ్బ్యాక్. Number 3, with a round the clock availability, these tools extend support beyond regular class schedules, catering to students' need at any time, personalized assistance for independent learning, and empower students to engage actively with educational content, ultimately contributing to their academic growth and success. The personalized assistance fosters independent learning. So, chat boxes and virtual assistants as independent learning. Number 1, student learning experience. చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ తీసుకుందాం. మనం ఎక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడి దాకా మనం వెళ్ళి మాట్లాడి చెందాల్సిన అవసరం అయితే లేదు. కరెంట్లీ ఇప్పుడు కనుక మనం తీసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, దే ఆర్ నాట్ హ్యాబిచువేటెడ్. లెసన్స్ వినరు, క్లాస్లో టీచర్ చెప్పేది వినరు, క్లాస్లో టీచర్ చెప్పేది అర్థం చేసుకోరు. దిస్ ఇస్ ది మేజర్ ప్రాబ్లం. క్లాస్లో కనుక ఒక టీచర్ లెసన్ చెప్తున్నారు అంటే ఇమీడియట్గా వాళ్ళ యాక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే, బెంచ్ కింద ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం కానీ, లేదా బెంచ్ కింద ఫోన్ పెట్టి యూజ్ చేయడం కానీ. నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి ఒకటే చెప్తూ ఉంటాను, నేను కనుక ఒక ఫోను, ఒక ఏదైనా గ్యాడ్జెట్ నా కనబడి నేను చూసి దాన్ని మీరు యూజ్ చేస్తున్నట్టు కనుక నాకు అర్థమైతే దాన్ని నేను ఇమీడియట్గా నేను పగలగొట్టేస్తానని చెప్పి నా స్టూడెంట్స్ నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎందుకు ఈ పాయింట్ నేను మీకు చెప్తున్నాను అంటే, లెసన్ వినే టైంలో లెసన్ వినాలి కదా, అవునా కదా? దే నీడ్ టు లిసన్ వాట్ టీచర్ ఈస్ ట్రైయింగ్ టు ఇంటర్ప్రెట్ ఫర్ దెమ్. లెసన్ వినే టైంలో లెసన్ మాత్రమే వినాలి. కాదని చెప్పి ఇంకేమైనా చేశాను అనుకోండి, వాళ్ళ అటెన్షన్ అనేది టీచర్ గ్రాప్ చేయడం చాలా కష్టం. టీచర్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, ఒక టీచర్ ప్రాబ్లం బికాస్ ఈ టీచింగ్ స్కిల్స్ అనేవి కనుక మనం ఫోన్లో హోంవర్క్ పంపించేస్తాము, వాట్సాప్లో వర్క్ పంపించేస్తాము, లేదా వాట్సాప్లో డాక్యుమెంట్ పంపించేస్తాము. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బిలీవింగ్ ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోతున్నారు, చాలా మంది స్టూడెంట్స్ చాట్ కల్చర్ ఎడిక్ట్ అయిపోతారు, చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ unable to concentrate though they are happening to study. So though they want to study also they are unable to concentrate. ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు తెలుసా? నెంబర్ 1, దే ఆర్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ అండర్ దిస్ చాట్ కల్చర్. ఈ చాట్ బాక్సెస్ అనేవి మనకి ఇందాక నేను కొన్ని యాప్స్ చెప్పాను, విచ్ ఆర్ రిలేటెడ్ టు గూగుల్ స్లైడ్స్ కానీ, గూగుల్ థింగ్స్ కానీ, ఇవన్నీ కూడా నేను ఇందాక మీకు చెప్పుకొచ్చాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవన్నీ కూడా ఎందుకు హెల్ప్ఫుల్ అవ్వట్లేదు? స్టూడెంట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, స్టూడెంట్కి ఆ నాలెడ్జ్ అనేది తగ్గిపోవడానికి అవి దోహదపడుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, స్టూడెంట్ వర్క్ ఫీడ్బ్యాక్. ఒక వర్క్ ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు
నార్మల్గా అనుకో, ఎక్కడ మన ట్రెడిషనల్ మెథడ్లో అనుకో, ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్ వర్క్ చేసాడా చేయలేదా అని చెప్పి ఎలా చూస్తాడు? ఆబ్వియస్లీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసావా చేయలేదా, చేసావా చేయలేదా అని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ ఈ ఆన్లైన్ సిస్టంలో, ఈ ఆన్లైన్ అసెస్మెంట్ సిస్టంలో చూడలేడుగా, అలాగా చూడలేడుగా. ఎందుకంటే స్టూడెంట్ వర్క్ చేయాల్సిందేగా, ఎందుకంటే వర్క్ చేసి అప్డేట్ చేయాలిగా. ఇక్కడ అబద్ధం ఆడడానికి స్టేజ్ చదువు చేయలేదు, బుక్ మర్చిపోయాను, అది మర్చిపోయాను, ఇది మర్చిపోయాను అని చెప్పి చెప్పడానికి ఏఐ కానీ లేకపోతే ఈ టూల్స్ కానీ ఇవి అబద్ధం చెప్పవుగా. ఎందుకంటే ఇవి మనుషులు కాదుగా, ఇవన్నీ టూల్స్ కదా, ఇవి అబద్ధం చెప్పవు కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ టు యూజ్ ఏఐ as an tools for chat boxes and virtual assistants. Number 3, independent. Number 3, last point, independent learning. I think 40 minutes already దాటిపోయినట్టుంది. Time is running out, so let's see. Independent learning. ఒక స్టూడెంట్ డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ లెర్నింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇఫ్ ఎ స్టూడెంట్ నీడ్ టు డెవలప్ హిస్ ఇండిపెండెంట్ బిహేవియరల్ లెర్నింగ్, ద వెరీ ఫస్ట్ థింగ్ హీ నీడ్ టు బిలీవ్ ఈస్, ద వెరీ ఫస్ట్ థింగ్ హీ నీడ్ టు బిలీవ్ అండ్ హీ నీడ్ టు అబ్జర్వ్ ఈస్, హీ నీడ్ టు హ్యావ్ ఎంతూజియాజం. ఒక ఎంతూజియాజం అనేది మెయింటైన్ చేయాలి. స్టూడెంట్స్కి ఇప్పుడు ఎంతూజియాజం అనేది ఉందా? లేదు. They are not showing interest, they are not showing enough interest, they are not showing enough concentration for this phenomenal aspect. So this is the third point.